లెట్ స్టార్ట్ టు తిరుపతి ట్రిప్. సికింద్రాబాద్ నుండి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కేసాం. కొబ్బరికాయ కొట్టి అలిపిరి మెట్ల మార్గంగా ప్రయాణం మొదలు పెట్టాం. వెళ్లే దారిలో రామ పరశురామ అవతారాలు కూడా దర్శించుకున్నాం. మేము 1000 మెట్లు ఎక్కేసరికి ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. రారా బాబు, ఎదర జింకలో ఉడతలు ఉన్నాయంటే లేచి వచ్చాడు. వాటికి మేత పెట్టి గోవిందా అనుకొని గాలి గోపురానికి చేరుకున్నా. మా ఫ్రెండ్స్ అందరూ బిల్డింగులు కడేస్తున్నారు. ఎందుకు కడుతున్నారు అని అడిగితే ఒకరు కూడా చెప్పలేదు. నేను పక్కనున్న బిల్డింగులన్నీ కూల్చేసి నా బిల్డింగ్ కట్టేసుకున్నా. బిల్డింగ్ కట్టాక బాస్ దగ్గరకు వచ్చాం. బాస్ని ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ రావాల్సిందే. ఈడేందయ్యా 71 కేజీలు తూకేశాడు. మొత్తానికి రోడ్డు మార్గానికి చేరుకున్నా. ఇంకా మనకి మిగిలి ఉన్న ఘట్టం అయితే మోకాలి మెట్ట. నేనైతే 25 మెట్లే ఎక్కగలిగాను. ఎవరికి తోచినన్ని మెట్లు వారు ఎక్కుతారు. చాలా మంది అయితే మొత్తం ఎక్కేస్తారు. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. పైకి ఎక్కాక గుండ్లు కొట్టిపించుకున్నారు. వీళ్ళ గుండ్లకు టోపీల సెలక్షనే అర్ధగంట పట్టింది. కొనటం అయిపోయాక రిచ్ కార్లు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. మాకైతే 6 గంటల్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి ఫోటోలు కూడా తీసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. నైట్ అక్కడే రూమ్ లో ఉండిపోయి ఉదయాన్నే బస్సు ఎక్కి బయలుదేరాం. ఆ ఘాట్ రోడ్లో దిగుతుంటే లొకేషన్ ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలుగా లేదా. వెళ్ళేటప్పుడు ఆ లొకేషన్ చూస్తుంటే నిద్ర మాత్రం తన్నుకొచ్చేస్తుంది. సరే మరి ఉంటా. బాయ్.